అధ్యాయము 5 మృతుల శ్వాస కోల్పోయిన అవకాశం డానియల్ నిద్రలేచే సమయానికి చితి అప్పటికే కాలిపోతోంది. పొగ ఉదయం ఆకాశంలోకి లేచింది. మృత భార్య రహస్యాలను తనతో పాటు తీసుకువెళ్ళింది. ఛ డానియల్ గుణిగాడు. విషం లేదా హత్య కోసం ఆమెను పరీక్షించే అవకాశాన్ని అతను కోల్పోయాడు. అతను తన సహాయకురాలి వైపు తిరిగాడు. ప్యాటీ, సామాగ్రి సిద్ధం చెయ్యి. లాంతరులు, తాళ్లు, రివాల్వర్లు. ఈ రాత్రి మనం అనుమతి కోసం వేచి ఉండం. మనం ఆ చీకటి సొరంగంలోకి వెళుతున్నాం. దాడి అర్ధరాత్రి. అడవి చిమ్మ చీకటిగా ఉంది. డానియల్ మరియు మిస్ ప్యాట్ కోట ప్రవేశ ద్వారానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక అరుపు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అది గ్రామం నుండి వచ్చింది. దొంగలు, బందిపోటుళ్ళు. గందరగోళం చెలవేగింది. కింద గ్రామంలో కాగడాలు వెలిగాయి. 15 మంది దొంగల ముఠా నల్లటి గుడ్డలతో ముఖాలు కప్పుకుని ధాన్యాగారంపై దాడి చేసింది. కాని ఇటీవలే మరణాల దుఃఖంతో ఉన్న గ్రామస్తులు ఊహించని కోపంతో కరగబడ్డారు. తక్కువ సంఖ్యలో ఉన్న దొంగలు భయపడ్డారు. వారు తమకు కనిపించిన ఏకైక రక్షణ వైపు పరిగెత్తారు. నిషేధిత కోట యొక్క పురాతన రాతిగోడలు. వద్దు, అక్కడికి వెళ్ళకండి. ఒక గ్రామస్థుడు అడవి అంచున ఆగిపోయి అరిచాడు. కాని దొంగలు వినలేదు. తాము సురక్షితమైన స్థలాన్ని కనుగొన్నామని భావించి వారు విరిగిన గోడలపైకి ఎక్కి శిథిలాల లోపలికి అదృశ్యమయ్యారు. డానియల్ మరియు ప్యాట్ చెట్ల చాటు నుండి చూశారు. ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు అరుపులు మొదలయ్యాయి. అది యుద్ధ శబ్దం కాదు, అది తీవ్ర భయానక శబ్దం. ఆపై నిశ్శబ్దం తిరిగి వచ్చింది. మరుసటి ఉదయం తొలి వెలుగులో డానియల్ ముక్కుకు కర్చీఫ్ అదుముకొని కోటలో ప్రవేశించాడు. 15 మంది దొంగలు ఆవరణంలో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వారు చనిపోయారు. రక్తం లేదు, తలలు తెగలేదు, కత్తి గాయాలు లేవు. వారు కేవలం అక్కడ పడి ఉన్నారు. వారి చేతులు గొంతులను పట్టుకొని ఉన్నాయి. వారి ముఖాలు నీలి ఊదా రంగులో మెలికలు తిరిగి ఉన్నాయి. నేను ఈ అవకాశాన్ని వదులుకోను, డానియల్ ప్రకటించాడు. శపించబడిన నేల నుండి ఒక మృతదేహాన్ని బయటకు లాగడానికి సహాయం చేయమని అతను ప్యాట్ను ఆదేశించాడు. ఈ వ్యక్తిని డాక్టర్ దగ్గరకు తీసుకురండి, ఇప్పుడే. పోస్ట్ మార్టం. డాక్టర్ థార్న్ క్లినిక్ శుభ్రంగా ఉంది మరియు రబ్బింగ్ ఆల్కహాల్ వాసన వస్తోంది. డాక్టర్ దొంగ మృతదేహం దగ్గర నిలబడి తన సర్జికల్ గ్లౌ తీస్తున్నాడు. ఏంటి? డానియల్ తలుపు కానుకొని అడిగాడు. మళ్లీ గుండెపోటా? డాక్టర్ థార్న్ కళ్లద్దాలు తుడుచుకుంటూ ముఖం చిట్లించాడు. కాదు, ఇది విచిత్రంగా ఉంది. చెప్పండి, డానియల్ ఒత్తిడి చేశాడు. ఊపిరితిత్తులు కుప్పకూలాయి. రక్తం నల్లగా, ఆక్సిజన్ లేనట్లుగా ఉంది. కళ్లలోని రక్తనాళాలు పగిలిపోయాయి. డాక్టర్ థార్న్ క్లినికల్ పద్ధతిలో వివరించాడు. మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడం. డానియల్ డాక్టర్ వైపు చూశాడు. ఊపిరి ఆడకపోవడమా? ఊపిరితిత్తులు ఆగిపోవడమా? డాక్టర్, ఆ వ్యక్తి బహిరంగ ఆవరణంలో దొరికాడు. కోటలో బోలెడంత గాలి ఉంది. బహిరంగ గాలిలో ఒక వ్యక్తికి ఊపిరి ఎలా ఆడకుండా పోతుంది? థార్న్ ఒక క్షణం తడబడ్డాడు. బహుశా ఏదైనా విషపూరిత మొక్క వల్ల, లేదా ఊపిరితిత్తులను స్తంభింపజేసే పాము విషం వల్ల. నేనిక్కడ ఖచ్చితంగా చెప్పలేను. థార్న్ మృతదేహాన్ని దుప్పటితో కప్పాడు. మరింత మూల్యాంకనం కోసం నేను మద్రాసులోని ప్రయోగశాలకు కణజాల నమూనాలను పంపాలి. రిపోర్ట్లు రాగానే మనం దీన్ని ఛేదిద్దాం. డానియల్ తన టోపీని సవరించుకున్నాడు. ధన్యవాదాలు డాక్టర్. గ్రహణం. డానియల్ తన టెంటుకు తిరిగి నడుస్తుండగా అతని మెదడు వేగంగా పనిచేస్తోంది. ఆక్సిజన్ లేకపోవడం. దెయ్యాలు గాలిని దొంగిలించవు, కాని సైన్యం దొంగిలిస్తుంది. ప్యాటీ, డానియల్ రోడ్డు మధ్యలో ఆగిపోయి అన్నాడు. థార్న్ అబద్ధం చెబుతున్నాడు, లేదా అతను ఏదో దాస్తున్నాడు. మీరు ఆవరణంలో ఊపిరి ఆడకుండా చనిపోరు. తప్ప ఏంటి సార్? తప్ప కింద నుండి గ్యాస్ విడుదల చేయబడితే, లేదా గాలి పీల్చుకోలేని గదిలోకి వారు ప్రవేశించి ఉంటే. అతను కోట వైపు చూశాడు. మనం ఆ భూగర్భ స్వరంగంలోకి తిరిగి వెళ్ళాలి, ఈ రాత్రి.